రిషికొండ ప్యాలెస్. సో దాన్ని హోటల్ చేయలేరు, టూరిజంకి సంబంధించి ఏమీ చేయలేరు. పోనీ ఇప్పుడు ఇంకోటి, ఇది ఒక అద్భుతమైన ప్యాలెస్, మ్యూజియం చేద్దాం, కొండ మీదకి వచ్చి అందరూ చూడాలి. నువ్వు ఓషన్కి సంబంధించి పురాతన వస్తువుల గురించి ఎప్పుడో కొట్టుకొచ్చిన బోట్లకు సంబంధించి ఏమైనా కత్తులు కటార్లు ఉంటే అందులో పెట్టు, ఓకేనా? ఓ సాలార్జంగ్ మ్యూజియం లాగా అందరు వచ్చారు చూసుకుంటూ వెళ్తారు. గవర్నమెంట్ మ్యూజియం అంటే 100 రూపాయల కంటే ఎక్కువ టికెట్ పెట్టలేవు, నీకు అది కూడా వర్కౌట్ అవుతుంది. వైజాగ్ ఎంతమంది వస్తారు? వచ్చినా కూడా ఆర్కే బీచ్కి వెళ్తారు, ఆ ప్లాంటోరియం ఏవో 2-3 అయ్యాయి చూస్తారు. ఇవన్ కేస్ క్యాపిటల్ ఉంటే కొంచెం బాగుండేది. ఎటు చేసినా నీకు వర్కౌట్ అవ్వట్లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే రుషికొండ సంబంధించి ప్యాలెస్కి చాలా ఖర్చు పెట్టారు. 500 కోట్ల పైగా జనం డబ్బు అంతా కాజేశారు, దీనికి ఖర్చు చేశారు అనేది కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ఇది మా సొంత ప్రయోజనం కోసం అయితే కాదు, ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఆఫీస్గా దీన్ని అయితే తీర్చిదిద్దడం జరిగింది. టూరిజంకి మెయిన్ టార్గెటెడ్గా చేయడం జరిగింది. వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా కొన్ని అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అసలు రుషికొండ ప్యాలెస్ని ఏం చేయాలా అనే ఒక డైనమాలో పడ్డట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. బికాస్ ఎందుకో వాట్ ఎవర్ ఏ రీజన్స్ ఉన్నప్పటికీ అసలు ఎగ్జాక్ట్గా ఎందుకు దాన్ని వాళ్ళు పరిగణనలోకి తీసుకోలేకున్నారు, ఏం చేయాలో వాళ్ళకి ఎందుకు అంత డైలమాలో పడ్డారు, దీనికి సంబంధించి ఒక వివరం ఇవ్వడానికి మనకైతే మన స్టూడియోలో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏం చేయలేకపోవడం ఏంటి అంత పెద్ద ప్యాలెస్ వాళ్ళు? ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మితిమీరిన అతి అని చెప్పుకోవాలి. మితిమీరిన అతి అని ఎందుకు అన్నాను అంటే కొండ మీద లగ్జరీగా పెద్ద ప్యాలెస్ కట్టారు. ఎక్కడి నుంచో టైల్స్ వచ్చాయి, ఎక్కడి నుంచో లైట్స్ వచ్చాయి, ఎక్కడి నుంచో గేట్ వచ్చింది, ఎక్కడి నుంచో ఇంకేదో వచ్చింది, మొక్కలు కూడా ఎక్కడి నుంచో వచ్చాయి, ఓకేనా? ఇప్పుడు నువ్వు ఒక 5 స్టార్ హోటల్ లాగా దాన్ని చూడాలనుకున్నావు అనుకో, ఆల్రెడీ నో హోటల్ ఉంది 5 స్టార్ హోటల్, ఇది కూడా 5 స్టార్ ప్రాపర్టీ లాగా నువ్వు చూడాలనుకున్నావు అనుకో, నువ్వు పెట్టిన ఖర్చు ఎక్కువ, నీకు వచ్చే మెయింటెనెన్సే రాదు, నీకు చాలా అంత కాస్ట్ అండ్ అంత అవసరం లేదు. అంత పెద్ద రూములు అక్కర్లా, అంత పెద్ద వరండా అక్కర్లా, అంత పెద్ద లాన్ అక్కర్లా 5 స్టార్ హోటల్ చేస్తే. పోనీ ఇది 10 స్టార్ హోటల్ అన్నావు అనుకో, జనాలు రారు, అమ్ముడు పోదు నీకు. అంటే ఫలక్నుమా ప్యాలెస్ లాగా అయిపోతుంది. ఫలక్నుమాకైనా సరే అదొక చారిత్రాత్మకమైన కట్టడం కాబట్టి అది వర్కౌట్ అవుతుంది. రోజు అక్కడ కవ్వాలి మ్యూజిక్ చేసే వాళ్ళు కూర్చుంటారు, సాయంత్రం ఆ డైనింగ్ అది ఇది అదొక తీరువెన్ను, దానికి ఒక ₹1,00,000 ఖర్చు. ఇక్కడ ఏం జరిగిందంటే ఫలక్నుమా ప్యాలెస్ అంటే నీకు చరిత్రలో అది ఏదో కాబట్టి వర్కౌట్ అవుతుంది, ఓకేనా? ఇక్కడ నీకు 10 స్టార్ హోటల్ వర్కౌట్ అవ్వదు. నేను ఎందుకు చూడాలి? నువ్వే నుంచో ఇటలీ నుంచి టైల్ తెచ్చావు, ఇప్పుడు దాన్ని నడిస్తే నాకు ఒరిగేదేముంది? ఇక్కడ కూర్చొని ఆ బీచ్ చూడాలి, నేను రోజుకు 1,00,000 ఛార్జ్ చేస్తావు. సంవత్సరం అంతా చూస్తే నీకు అడప తడప నెలకు 1-2 గెస్టులు వస్తారు, బాగా డబ్బు ఉన్నాడు, ఊరికే ఖర్చు పెట్టాలనుకున్నా ఒకడు వస్తాడు. గవర్నమెంట్ది అయిన పాపానికి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రపతి వచ్చినా, నరేంద్ర మోడీ వచ్చినా, ఇంకెవడన్నా వచ్చినా అక్కడ విడిది అక్కడే ఇవ్వాలి. నువ్వు లగ్జరీగా అదే ఉంది కాబట్టి, యు అండర్స్టాండ్? నీకు అది మెయింటెనెన్స్ లాస్ కదా. ఆ ఎంప్లాయీస్ అందరికీ హై జీతాలు ఇవ్వాలి. నువ్వు 5 స్టార్ హోటల్ కన్నా 10 స్టార్ హోటల్ కాబట్టి రిసెప్షనిస్ట్కి అక్కడ వాడు 1,00,000 ఇస్తే నువ్వు 2,00,000 ఇచ్చి చావాలి. కానీ నీకు ఆ బిజినెస్ అవ్వదు. బిజినెస్ లేకుండా నువ్వు వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి పోషించాలి, గార్డెనర్కి, వాళ్ళకి, వీళ్ళకి, ఎలక్ట్రీషియన్కి, ప్లంబర్కి, హూ ఎవర్ ద మెయింటెనెన్స్ పీపుల్. సో నెలకి నీ ఖర్చు ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు ఖర్చు పెడుతున్నావు నెలకి. నీ రాబడి ఏంటి? ఒక గెస్ట్ కూడా వస్తే లేకపోతే రాడు. వచ్చిన గవర్నమెంట్ గెస్ట్ వస్తే మళ్ళీ నీకు ఎదురు డబ్బులే కదా, వాడి తిండి తిప్పలు అన్నీ. షెఫ్ని పెడుతున్నావు, వాడు వండాడు, హాయిగా కూర్చుంటాడు, కాలు మీద కాలేసు. కానీ 10 స్టార్ హోటల్ షెఫ్ కాబట్టి నువ్వు వాడికి జీతం ఇస్తేనే ఇవ్వాలి, లక్షలు. హౌస్ కీపింగ్కి ఒక సూపర్వైజర్ ఉంటాడు, ప్రతి దానికి ఒక మేనేజర్ ఉంటాడు, అన్నిటికి నువ్వు ఇవ్వాలి. ఇన్ కేస్ నువ్వు హోటల్ చేస్తే చెప్తున్నా, ఇంకా చేస్తే సరే, హోటల్ అనేది దీనికి పనికిరాదు ఇంటూ. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నేను గవర్నమెంట్ అతిథులకి విడిది ఇవ్వాలనుకుంటే ఊరికే ఎందుకు ఖర్చు పెడుతున్నా? సరే కూల్చేద్దాము. అమ్మో, ఇన్ని కోట్లకు పెట్టి ఖర్చు పెట్టారు, దీన్ని ఎలా కూల్చేస్తాం? ఏమీ చేయలేవు దాన్ని నువ్వు. అది పాపం వాళ్ళు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళకి ఏదో ఎంజాయ్మెంట్ కోసం కట్టుకున్నారు. అది ఎక్కడెక్కడి నుంచి అన్నీ తెచ్చి ఆ విలాసము ఇంకెవరికి పనికిరాదు. ఇంకా ఇప్పుడు నువ్వు దాన్ని ఎంత ఏం చేసినా సరే ఆ రిచ్నెస్ నువ్వు చేయలేవు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే గోవాలో కింగ్ ఫిషర్ విల్లా ఒకటి ఉంది, మన విజయ్ మాల్యాది.
పాపం ఆయన ఉండడానికి కట్టుకుంటాడు అది అందంగా. ఆయన పోయిన తర్వాత ఆయన ఆస్తులన్నీ అటాచ్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ ఎవరికో అమ్మేస్తే 84 కోట్లకి మన సచిన్ జోషి కొనుక్కున్నాడు. ఓకేనా, సచిన్ జోషి హీరో, బాలీవుడ్ హీరో, అదే బాలీవుడ్ లో కొనుక్కున్నాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఎప్పుడన్నా సచిన్ జోషి వచ్చినప్పుడే ఉండాలి తప్పితే దాన్ని హోటల్ చేయలేకపోతున్నారు. హోటల్ చేస్తే ఏంటంటే అది నో హోటల్, ఎదురుగానే నో హోటల్ JW మ్యారియట్ ఉంది, దానికంటే రిచ్. ఇప్పుడు దాన్ని నువ్వు హోటల్ చేస్తే 5 స్టార్ హోటల్ చేస్తే రెగ్యులర్ గా స్టాఫ్ పెట్టాలి. JW మ్యారియట్ కంటే ఎక్కువ రేట్ ఉంటే ఇక్కడ జనాలు రారు, JW మ్యారియట్ కే వెళ్తారు, నో హోటల్ కే వెళ్తారు. పైగా నొక్కగానే హౌస్ కీపింగ్ అందరూ వస్తారు కాబట్టి 5 స్టార్ హోటల్ ఆ సర్వీస్ వేరు. ఆ సర్వీస్ అంతా నువ్వు కూడా ఇవ్వాలి అంటే నువ్వు నీకు వచ్చే మెయింటెనెన్స్ వేరు, పెట్టుబడి ఎక్కువ. అలా నేను ఈ సర్వీసులన్నీ ఇవ్వలేను అంటే ఆ రేటుకి రావడానికి ఎవడు ఒప్పుకోడు. ఓకేనా, 15,000 ఇచ్చి నేను కింగ్ ఫిషర్ విల్లాలు ఎందుకు ఉండాలి, 10,000 ఇచ్చి నో హోటల్లోనే ఉంటా కదా. అర్థమైందా? మీటర్ నొక్కితే అన్నీ వచ్చేసాయి సర్వీసెస్. ఈ లగ్జరీని అనుభవించడానికి అండి 15,000 అంటే నేను లగ్జరీ అనుభవించడానికి వస్తే నా పనులను నేనే చేసుకోవాల్సి వస్తుంది, నాకు వేరే ఏం లేవు. నువ్వు స్టాఫ్ పెట్టలేను అంటున్నావు ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వడం నీకు వర్కౌట్ అవ్వదు. ఇది పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మన రిషికొండ ప్యాలెస్. సో దాన్ని హోటల్ చేయలేరు, టూరిజంకి సంబంధించి ఏమీ చేయలేరు. పోనీ ఇప్పుడు ఇంకోటి, ఇది ఒక అద్భుతమైన ప్యాలెస్, మ్యూజియం చేద్దాం, కొండ మీదకి వచ్చి అందరూ చూడాలి. నువ్వు ఓషన్కి సంబంధించి పురాతన వస్తువుల గురించి ఎప్పుడో కొట్టుకొచ్చిన బోట్లకు సంబంధించి ఏమైనా కత్తులు కటార్లు ఉంటే అందులో పెట్టు. ఓకేనా, ఓ సాలార్జంగ్ మ్యూజియం లాగా అందరు వచ్చారు చూసుకుంటూ వెళ్తారు. గవర్నమెంట్ మ్యూజియం అంటే 100 రూపాయల కంటే ఎక్కువ టికెట్ పెట్టలేవు, నీకు అది కూడా వర్కౌట్ అవ్వదు. వైజాగ్ ఎంతమంది వస్తారు? వచ్చినా కూడా ఆర్కే బీచ్కి వెళ్తారు, ఆ ప్లాంటోరియం ఏవో 2-3 అయ్యాయి చూస్తారు. ఇవన్ కేస్ క్యాపిటల్ ఉంటే కొంచెం బాగుండేది, ఎటు చేసినా నీకు వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు దాని టూరిజం చేసినా సరే గవర్నమెంట్ ఆఫీసర్లను పెట్టాలి, లైబ్రరీయన్ కానీ లేకపోతే రాసుకునేవాడిని పూసుకునేవాడిని గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి దండిగా జీతాలు ఇచ్చేయాలి. రోజు 100 రూపాయలు పెడతారు, నీకు వర్కౌట్ అవ్వదు. గోల్కొండ కోటకు వర్కౌట్ అవుతారు, రోజుకు కోట్ల మంది వస్తారు, వేల మంది వస్తారు. నీకు 7 టౌన్స్ వర్కౌట్ అవుతారు, రోజుకు 1000 మంది వస్తారు. అవునా, ఇటు రారు కదా, ఎంతమంది వస్తారు? పోనీ వైజాగ్ వాళ్ళే రోజు చూస్తారా, అది చూడరు. ఇది అంటే వర్కౌట్ అవ్వదు మనకి. ఎంత బ్యాలెన్స్ చేస్తాం, గవర్నమెంట్ లాస్ తప్ప అది బెనిఫిట్ లేదు. మరి ఆయన ఎందుకు కట్టుకున్నాడో తెలియదు, బాగానే కట్టుకున్నాడు మొత్తానికి. అది సరే, ఓవరాల్ గా అయితే ఇంకా రిషికొండ ఏం చేయాలని డైలమా నుంచి అయితే ఇంకేం చేయలేరు దాన్ని, ఏమీ చేయలేరు దాన్ని. అదంతే అలా ఉండింది. గేట్లేసి మూసేయాలి. నార్మల్ జనాలను అలౌ చేయరు, ఎందుకంటే వాడు వచ్చి ఏది పీకుతాడో ఏది తీస్తాడని. నువ్వు ఒక చెట్టుని ఇట్లా బ్లేడ్తో రాసి ప్రియా లవ్ సురేష్ అని రాసినా సరే అది దానికి ఆ చెట్టు విలువే లక్షలు. ఆ చెట్టు ఎండిందంటే నీకు గవర్నమెంట్ 10 లక్షలు లాస్ అయ్యి ఇంకా. మరి అక్కడ నుంచి తెచ్చి పెట్టుకున్నాడు అక్కడ. ఇప్పుడు యాత్రికులను వదిలితే వాళ్ళు ఏం చేస్తారు? అంతే కదా వాళ్ళు చేసేది, చెట్టుకి చెక్కుతాడు బ్లేడ్ పెట్టి చిట్ట గౌతమి లవ్స్ రాజేష్ అని, ఆ చెట్టు నాశనం వేసి వస్తుంది. అవన్నీ నార్మల్ వాళ్ళని పిలిచే ఆస్కారం లేదు. రిచ్ వాళ్ళని పిలుద్దామంటే ఆ రిచ్ వాళ్ళు మా నో హోటల్కి వెళ్తారు కానీ ఇక్కడికి రారు. ఆ ఫెసిలిటీస్ పోనీ ఆ ఫెసిలిటీస్ ఇద్దామంటే నీకు వర్కౌట్ అవ్వదు. ఏం చేస్తావు దాన్ని అలా పెట్టి కూర్చొని ఆలోచించడం తప్ప ఇంకేమీ లేదు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.